అయితే రవి గారు చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎన్నికల వేడి ఇదంతా ఒక విధంగా ఉంటే, మరోవైపు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే అక్కడ కూడా కొత్త పార్టీలు వస్తున్నాయి, లేదా పాత సీసాలో కొత్త మందులాగా కొత్త పొత్తులు, కొత్త కలయికలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇవి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా మనం మాజీ జేడీ లక్ష్మీనారాయణ చూసుకున్నట్లయితే లోక్సత్తా ఇప్పుడు అధినేతగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏంటి ఆ ఉద్దేశం ఏమంటారు? ఆ వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు? అంటే తమాషగానే ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా జరిగిన ఒక మార్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి విడగొట్టుకోవటం. దానికంటే ముందే జనసేన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం విధానాలు బాగాలేవు, ప్రజా వ్యతిరేకత, దాని మీద ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాలు అవన్నీ నడుపుతాం, కమ్యూనిస్టులతో రావటం. ఆయన మొన్న గిరిజన ప్రాంతాలు వీటన్నిటిలో కూడా పర్యటించారు, విద్యార్థులతో, వీళ్ళందరితో. అంటే చాలా ఉధృతంగా ఆయన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది. అదే ఒక కొత్త మార్పు. దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా చాలా దాడి చేస్తున్నారు. ప్రభుత్వం దాడి చేయడం అంటే ఒక తీరు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ప్రతి విమర్శకు వాళ్ళు దాడి చేసేస్తున్న పరిస్థితి. ఇంకోవైపునేమో కాదు 40 సీట్లు వైసీపీ దగ్గర తీసుకున్నారని చెప్పి ప్రచారం. వైసీపీ వాళ్ళు అన్ని తిట్లు ఆయన తిడుతుంటే మీరు ఆయన 40 సీట్లు తీసుకున్నారని ఎలా చెప్తున్నారో మనకు అర్థం కాదు. ఇంకో మాట, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతవరకు చంద్రబాబు అవినీతిని పవన్ కళ్యాణ్ విమర్శించలేదని. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. అసలు లోకేష్ మీద ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేసిన రోజు నుంచే తెలుగుదేశంలో ఒక నిరసన, ఒక వ్యతిరేకత, ఒక ఆక్రోశం అనేది బయలుదేరింది. ఇవన్నీ అటు ఉంచితే ఇప్పుడు జేడీ లక్ష్మణ గురించి కనుక మనం మాట్లాడితే, ఆయన సిబిఐకి రాజీనామా చేసి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తారు రైతుల్లో అని తిరిగారు, కొంత చేశారు. ఆయన ఉన్న పార్టీలో చేరతారా కొత్త పార్టీలోనా అని ఒక పెద్ద చర్చ నడిచింది. నేను కూడా ఆయనతో ముఖాముఖి మాట్లాడాను. నన్ను ఆప్ తర్వాత బీజేపీ ఇవి 2 మాత్రమే అడిగాయి, ఆ రెండిట్లో చేరడమా లేదా ఇంకోటి అనేది నేను ఆలోచించుకుంటానని నా రోజు ఆయన నాకు ఇంటర్వ్యూలోనే చెప్పారు. అంటే జనసేన కూడా మిమ్మల్ని ఇదైనట్టు అప్రోచ్ అయినట్టుగా ఉంది కదా అంటే, లేదండి మీడియాలో వచ్చింది కానీ నన్ను ఎవరో అనలేదన్నారు. ఆ తర్వాత జనసేన నాయకులు ఒక ఆయన ఎవరో నాకు చెప్పారు, వాస్తవంగా మొదట జేడీని ఆహ్వానిస్తూ ట్వీట్ చేసిందే పవన్ కళ్యాణ్ గారు, చాలా మంచి పని చేశారు మీరు అని చెప్పి బహిరంగంగానే అయితే అంత బహిరంగంగా జరిగింది. కాబట్టి ఎవరు చేయలేదని ఎందుకు అంటున్నారు అంటే, దాని మీద నేను ఆయన అడగడానికి కూడా ప్రయత్నించాను కానీ ఆయన ఏమి దానికి దాటేశారు, పెద్దగా సమాధానం ఇవ్వలేదు. ఎవరు మిమ్మల్ని అడిగారు అన్నారు. అంటే మేము ఎవరు అడిగారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అని నేను అన్నాను. మొత్తం మీద ఇప్పుడు 26వ తారీఖు ప్రకటిస్తున్నారు. 26వ తారీఖు జరిగింది ఏంటి, ఒక విధంగా చెప్పాలంటే చాలా వింతగా జరిగిందని చెప్పాలి. కొత్త రాజకీయాల్లోకి వెళ్ళటం అది ఇది అంటున్నప్పుడు హఠాత్తుగా అక్కడ జయప్రకాష్ నారాయణ ప్రత్యక్షం అవటం, లోక్సత్తా అధినేత నా స్థానం మీరు తీసుకోండి అంటాం. మళ్ళీ ఇంకోవైపున ఈ పార్టీ మీద నేను ఎలాంటి పెత్తనం చేయడం లేదంటాం. అసలు ఆ పార్టీ అధ్యక్ష పదవిని అప్పటికప్పుడు ఆయన ఎలా ఆఫర్ చేస్తారు? అది ఏమన్నా ఆ పార్టీకి ఒక వ్యవస్థ అదంతా ఏమీ ఉండదా? ఇలాంటి సందేహాలు కలుగుతాయి. ఇంకా మూడవది, సరే జయప్రకాష్ ఆయన తీరు అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్తో పాటు జేఎఫ్సీకి వచ్చి చాలా గౌరవంగా ఈయన వెళ్ళి ఆయనతో కలిసి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇది సరిగ్గా పనిచేయట్లేదని తను మళ్ళీ వేరే ఒక ఫ్యాక్ట్ కమిటీ అని పెట్టారు. అదేమైందో తెలియదు. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు కూడా జేఎఫ్సీ ఏమైందని అడుగుతుంటారు కానీ జయప్రకాష్ ఏమైందని మటుకు వాళ్ళు ఎప్పుడు అడగరు. జయప్రకాష్ కన్నా లాబింగ్ ఎక్కువ, ఢిల్లీ వెళ్తుంటారు అందరినీ. మరి ఆయన నిజానికి లాబింగ్ చేసే ఇది ఇక్కడ కూడా హఠాత్తుగా జేడీకి ఆయన అధ్యక్ష పదవి అని చెప్పేశారు. మిగిలిన మామూలు తన సూక్తులన్నీ చెప్పి, లక్ష్మీనారాయణ గారేమో అన్నీ నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది చాలా విచిత్రం. ఎందుకంటే ఇద్దరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. ఒక ఆయన పార్టీ నడుపుతున్నారు, ఆ పార్టీలో ఇదివరకే కొంత కటారి శ్రీనివాసరావు ఇట్లాంటి వాళ్ళు కొంత తిరుగుబాటు అలజడి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆయన మాట్లాడుకోకుండానే వేదిక మీద చెప్తారా ఇంత ముఖ్యమైన పరిణామం? రెండవది ఆయన ఒప్పుకుంటున్నానొచ్చు, లేకపోతే లేదు నేను ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేనని కూడా చెప్పొచ్చు. దాన్ని అలాగే అటుపెట్టి ఆయన కూడా దాన్ని అంటే ఈ విధంగా ఒక యాంటీ క్లైమాక్స్ లాగా తయారైంది. పైగా అది పార్టీలో పదవి లేదా ఒక చిన్న రోల్ కూడా కాదు, అధినేత స్థానం. అది అధినేత స్థానం అంటే ఒకవైపు డెమోక్రసీ అని మీరు అనుకుంటూ అధినేతను వేరే పార్టీ కొత్త సమావేశంలోకి వెళ్ళిపోయి నా స్థానంలోకి మీరు రమ్మని మీరు ఎలా ఆహ్వానిస్తారు? ఇదివరకు కటారి శ్రీనివాసరావు వాళ్ళు తిరుగుబాటు చేసింది కూడా తెలియని ఆయన ఎవరినో తెచ్చి మీరు ఇక్కడ అధ్యక్షుడిగా పెడుతున్నారని వాళ్ళు అప్పుడు చేశారు. ఇప్పుడు ఆ తర్వాత దశ ఏంటంటే మళ్ళీ ఆయన జేడీ మేము ఆలోచిస్తున్నామని. కానీ ఉన్న సమాచారము దీన్ని బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య చర్చలు, రకరకాలైనటువంటి సంప్రదింపులు అయితే జరుగుతున్నటువంటి మాట మాత్రం నిజం. ఇక రెండవది
మౌలికంగా ఆ రోజు సభలో చేసిన ప్రసంగం చూసినా, వాళ్ళ పద్ధతులు చూసినా, ప్రజాస్వామ్యంలో ప్రజలను కదిలించడము, ఉద్యమాలు, ఆందోళనలు, ఆగ్రహాలు వాళ్ళకు అధికార చట్టంలో నిబంధనలు, చట్టాలు, శాసనాలు ఒక ఎన్జిఓ తరహాలో వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అనే సందేహం అయితే కలుగుతుంది. ఇదివరకు జేపీ మీద ఉన్న ముద్ర అదే, మరి అదే ముద్ర జేడీకి కూడా ఆయన వర్తింపజేయదలుచుకున్నారా, ఈయన దాన్ని స్వీకరిస్తారా లేదా మనకు తెలియదు. ఆ సమయంలోనే ఎవరో అడిగారు కూడా, మిమ్మల్ని జనసేన గురించి అడిగితే నేను తిరుపతిలో ఉన్నప్పుడే ఇటువంటిది వచ్చి నాతో ఏకీభవించే వాళ్ళందరూ వచ్చి పనిచేయొచ్చని నేను అన్నానని ఆయన జవాబు చెప్పారు. సోషల్ మీడియాలో అత్యుత్సాహవంతులు కొంతమంది పవన్ కళ్యాణ్ పై ప్రశ్నకు అదిరిపోయే జవాబు చెప్పిన జేడీ అనేది ఇట్లాంటివన్నీ పెట్టారు. నిజానికి ఒక పార్టీ నడుపుతూ కొంత జనాదరణ ఉండి అప్పటికే 10 ఏళ్ళ నుంచి రంగంలో ఉన్నాయని అభినందిస్తే, జేడీ గారేమో వేదిక మీదే అప్పటికప్పుడు మీరిద్దరు మాట్లాడుకుంటారు. ఆయన మీ పరోక్షం నుంచే మిమ్మల్ని అభినందిస్తే వచ్చి నా వెనక పనిచేయండి అని చెప్పి నేను అప్పుడే చెప్పానని చెప్తే ఆ సమాధానం ఎలా గొప్ప సమాధానం అవుతుందో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఆయన మాట్లాడి ఉండొచ్చు, లేదా నాకు ఆసక్తి లేదని ఆయన చెప్పొచ్చు, కానీ అది నిజానికి సమాధానం కాదు, దాటవేత. అది దాటవేత మాత్రమే. ఎవరైనా ఇప్పుడున్న పార్టీలు, పెద్ద పార్టీలు, ప్రముఖ వ్యక్తులు వెళ్ళి జేడీ వెనక నడిచేటటువంటి అవకాశం ఏమి ఉండదు. రెండోది ఆయన కార్యాచరణ ప్రణాళిక ఏంటో కూడా మనకు స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వాటి పొరపాటు విధానాలు, వాటికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి 2019 ఎన్నికలు కూడా వస్తాయి. అమరావతితో సహా చాలా సమస్యలు ఉన్నాయి. అలాంటివి ఏదైనా అందరు కలిసి చేయగలిగితే రాష్ట్రానికి చాలా మంచిది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అలా చేయడం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ప్రతిపక్షం మీద దాడి చేయడం, ప్రతిపక్షం మీద అందరినీ కూడా వీళ్ళందరూ ఒకటే ముఠా అని చెప్పి అందరినీ కలిపి తిట్టడం, ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. అదే పని లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ మీద అలాగే విరుచుకుపడ్డాడు ఒకేసారి. ఇది చాలా విచిత్రం. ఇప్పటికీ జరుగుతుంది. అటు నుంచి అంబటి రాంబాబు, ఇటు నుంచి లోకేష్, ఇద్దరు ఒకేసారి ఒకే విధమైన దాడి వాళ్ళు ఆయన మీద చేస్తున్నారు. మరి ఈ సమయంలో జేపీ షో ఎలా జరుగుతుందో మనం చూడొచ్చు, ఆసక్తికరం. అయితే లక్ష్మీనారాయణ కూడా ఆయన కూడా చాలాసార్లు ఏదో ఒక వ్యవసాయ మంత్రిగా ఉంటే సరిపోతుంది, లేకపోతే ప్రజలకు సేవ చేసే, ఇంతవరకు ఒక రకమైన సర్వీస్ చేసా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలోకి ఇంకొక రకమైన సేవ చేయడానికి వచ్చాను, ఈ విధంగా చెప్పుకుంటూ రావడం జరిగింది. మరి ఇప్పుడు మాజీ జేడీ గారు కంప్లీట్గా లోక్సత్తా అధినేత అయిన తర్వాత ఇప్పుడు లోక్సత్తా ఏమైనా కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? అధికారులుగానో అమాత్యులుగానో తప్ప మేము సేవ చేయలేమనుకుంటే అదొక విచిత్రమైన విషయం. ఇక రెండవది, జయప్రకాష్ గారు ఎన్ని చెప్పినా సరే గతంలో శాసనసభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికలప్పుడు ఆ బీజేపీ తెలుగుదేశం మధ్యలో ఆయన కూడా ఒక విధమైన అవగాహన కోసం, పోటీ కోసం ప్రయత్నించారు. ఇవన్నీ అయిన తర్వాత గత సంవత్సరం రాజ్యసభకు కూడా జేపీ పేరు కూడా పరిశీలనలో ఉందని, ఒకవైపు ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తుంటే ఇదంతా నడిచింది. ఆయన ఏదో ఒక విధంగా ఈ అధికార చట్రంలో అది అధినేత ప్రజాప్రతినిధిగానో లేకపోతే కమిషన్లు ఇట్లాంటి వాటి ద్వారానే ఒక స్థానం ఉంటే అక్కడేదో శాసనాలు సలహాలు ఇవ్వచ్చు అనే భావన ఆయనకు ఉన్నట్టుగా ఉంది. ఆయన కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం రాజకీయ విధానాలు ఇవన్నీ వద్దంటుంటారు. ఇవన్నీ లేకపోయిందని ఇంకా రాజకీయం ఏంటి అని. చివరిగా నేను ఒక మాట చెప్తానండి, తప్పకుండా అందరూ వినాలి, తెలుసుకోవాల్సింది. మనం సమస్యలో భాగంగా ఉండకూడదు, పరిష్కారంలో భాగంగా ఉండాలి. వినడానికి చాలా అందంగా ఉందండి, కానీ అక్రమ మైనింగ్ చేస్తుంటే దాన్ని ఎదుర్కోవడంలో సమస్యలో భాగం ఏంటి? అలాగే కార్మికులను దోచుకుంటున్నారంటే దాంట్లో సమస్యలు కార్మికుడే వాడి జీవిత సమస్య కదా అది. సమస్యలో భాగం పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ రాసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనికొస్తాయి, కానీ ప్రజలకు సంబంధించినంత వరకు నా జీతము, నా బ్రతుకు, నా విద్య, నా వైద్యం ఇవన్నీ నా మీద రుద్దబడిన సమస్యలు. నా జీవితమే నాకు సమస్య. రాజకీయ నాయకులు పరిష్కారం చూపించే పద్ధతిలో ఉండాలి, రాజకీయ శక్తులు, సంస్థలు దానికి దోహదపడాలి తప్ప దీన్ని ఏదో అతీతమైన వ్యవహారంలాగా సూక్తులు వినిపించడం వల్ల ఉపయోగం లేదు. అలాగే అర్థం కాని ఇలాంటి యుక్తుల వల్ల కూడా ఏమి ఉపయోగం లేదు. వాళ్ళిద్దరూ కలుస్తారా లేదా అన్నది వాళ్ళ ఇష్టం, కానీ దీన్ని మేము కొత్త మార్గం చూపిస్తామనుకుంటూ అసలు ఆ మార్గం ఏదో అయోమయంగా ముగించడం మటుకు ఆశ్చర్యకరం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు, ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే రాజకీయాలు ఎన్ని రంగులు పులుముకున్నా సరే అవి సామాన్యుడికి, ప్రజలకు ఉపయోగపడేలాగా, చివరి దశలో ఉపయోగపడేలా ఉంటే ఇంకంతకన్నా అంతిమంగా ఒకటి జరగాలని అందరూ కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ.
For more updates, please subscribe 99 TV Telugu.